ఏంటమ్మా నీకు పెళ్ళయింది కదా? పెళ్ళైంది మేడం. మళ్ళీ లవ్ చేయడం ఏంటి? అంటే తనంటే ఇష్టపడ్డాను. లంజాసాలు వేసుకుంటానే. నీకేమన్నా బుద్ధి ఉందా అసలు? నీకు అసలు బుద్ధి ఉందా? నీకు పెళ్ళి అయ్యింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఉండగా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు పెళ్లి కాని పిల్లలు ఏమైనానే? అంటే నువ్వు చేసే పని ఎలా ఉందంటే నువ్వు కొవ్వెక్కి చేసినట్టు ఉందా మీ పని? నువ్వు సంసారం చేసి ఆడదానివేనా అసలు? ఏదో గొప్పగా గణకారం చేసినట్టు చెప్తావేంటమ్మా నువ్వు? లేదు మేడం. లంజాసాలు వేసుకుంటానే. నువ్వేంటమ్మా బంగారు అంటే మొగుడు పిల్లల్ని ఎట్టుకుని అలాంటి ఎద పని చేసా? వేరే వేరేగా ఏదన్నా వస్తే కలపొచ్చు కానీ నువ్వు చేసే పనికి ఏం న్యాయం చెప్పాలి? నమ్మించి డబ్బులు తీసుకుపోయాడు. అంటే మోసపోతానని నీకు ముందు తెలీదా? తెలియదుగా మేడం. తెలియదు కదా. అది తెలియకుండా కళ్ళు మూసుకుని బంగారం ఇచ్చేసావు వాడికి. ఆవిడ జీవితం నాశనం అయితే నువ్వు తిరిగి తెచ్చేస్తావా? హాయ్ అండి, నమస్తే. నేను మీ సచివేణిని. వెల్కమ్ టు అవర్ షో. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా మనం చూసాం. ఇప్పుడు ఇంట్లో మొగుడు పెంట్ హౌస్ మీద రంకు మొగుడు, ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రమ్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి అండి. ఏంటమ్మా మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం వేరే అతనికి మనీ ఇచ్చి బంగారం అంటే గోల్డ్ ఇచ్చాను మేడం తనకి. మీకు పెళ్ళయిందా? పెళ్ళైంది మేడం. పిల్లలు? ఇద్దరు. పాప బాబా? ఒక పాప ఒక బాబు. ఓకే. ఎవరికి ఇచ్చారు మీరు? వేరే అతని అంటే తను ఒక అతనికి అంటే నేను లవ్ చేశాను ఒక అతన్ని. ఏంటమ్మా నీకు పెళ్ళయింది కదా? పెళ్ళైంది మేడం. మళ్ళీ లవ్ చేయడం ఏంటి? అంటే తనంటే ఇష్టపడ్డాను. నీకేమన్నా బుద్ధి ఉందా అసలు? నీకు అసలు బుద్ధి ఉందా? పిల్లలు మీ ఆయన ఏం చేస్తాడు? డ్రైవర్ చేస్తాడు. రోజు ఇంటికి వస్తాడా రాడా? అంటే డ్రైవింగ్ ఫీల్డ్ అంటే తెలుసు కదా మేడం. ఇప్పుడు పైన ఉన్నవాడు ఎప్పటి నుంచి పరిచయం నీకు? 1 year అవుతుంది మేడం. ఏం జరిగింది? ఏం జరిగిందంటే మేడం తనకి నేనంటే ఇష్టం, తను నాకంటే ఇష్టము. అయితే మ్యారేజ్ చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి అన్నాడు. అయితే నేను అన్నా కదా. ఏంటమ్మా మ్యారేజ్ చేసుకుంటా అన్నాడా? నీకేమైనా బుద్ధి ఉందా? నీకు పెళ్ళయింది కదా? నీకు పెళ్ళి అయ్యింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఉండగా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు పెళ్లి కాని పిల్లలు ఏమైనానే? అంటే నేను వద్దన్నాను మేడం. అయితే తను అన్నాడు కదా, మ్యారేజ్ చేసుకోపోతే మళ్ళీ నువ్వు నాతోటే ఉండు అని చెప్పేసి అన్నాడు. అయితే సరే అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఉందామని చెప్పేసి అన్నాను. సరే నేను గోవాలో ఒక హోటల్ పెడుతున్నాను అని చెప్పేసి బంగారం ఉంటే బంగారం తీసుకెళ్ళాడు మేడం. ఎప్పటి నుంచి పరిచయం నీకు అతను? 1 year దాటింది మేడం. 1 year. ఎక్కడ ఉంటాడు? తను గోవా వెళ్తున్నాను అని చెప్పేసి నా దగ్గర గోల్డ్ తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ ఉంటాడు? మా పైన పెంట్ హౌస్. నీ పైన పెంట్ హౌస్ లో ఉంటాడు? అవును మేడం. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను కింద ఉంటాము, తను పైన ఉంటాను. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. నువ్వు ఒక్కదాని ఉంటావు అక్కడ? ఈ విషయం ఎప్పుడైనా నీ భర్తకు తెలుసా? తెలియదు మేడం. తెలియదు. తెలియకుండా అతనికి నువ్వు బంగారం ఇచ్చావా? అవును మేడం. ఎమ్మటే ఇస్తాను ల్యాండ్ కోసం. అదే అమ్మా, నువ్వు ఎంత బంగారం ఇచ్చావు? అది 10 లక్షల దాకా అయింది. 10 లక్షల దాకా ఉంటుంది. ఏమి నమ్మి ఇచ్చావు అతన్ని? ఏం నమ్మలేదు మేడం. ఏం నమ్మలేదు. అంటే నువ్వు చేసే పని ఎలా ఉందంటే నువ్వు కొవ్వెక్కి చేసినట్టు ఉందా మీ పని? నువ్వు సంసారం చేసి ఆడదానివేనా అసలు? పిల్లలుండి భర్త ఉండి ఎందుకు నీ జీవితాలను నాశనం చేసుకుంటున్నావు? నీ భర్త నేను సుఖపెట్టట్లేదా? నీ భర్త నేను చూసుకోవట్లేదా? నీకేం లోటు వచ్చిందో చెప్పు. చెప్పు, నీ భర్త చూసుకుంటున్నాడా లేదా నిన్ను? చూసుకుంటున్నా మేడం. మరి చూసుకున్నప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు నువ్వు? నీకు కొవ్వెక్కిపోయిందా? అసలు వాడదానివేనా? అసలు పిల్లల జీవితాలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా నువ్వు? ఎందుకు ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నావు? నీ సంసారం నాశనం చేసుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా? మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు నువ్వు? తను మనీ తీసుకుని వెళ్ళి ఎమ్మటి వారం రోజులు వస్తాను అని చెప్పేసి ఇంత మటుకి రాలేదు మేడం. 6 నెలలు దాటింది. అంటే నువ్వు ఏం నమ్మకంతో ఇచ్చావు?
ఇప్పుడు నీకు ఏ తను న్యాయం మా కావాలనుకుంటున్నావు? పైన పెంట్ హౌస్ లో ఉంటున్నాడు అని చెప్పేసి ఇచ్చాను మేడం. ఏం తను రోజు ఫోన్ చేస్తాడు. తను అట్లాంటిది అంటే ఫోన్ కూడా నీకమ్మా నీకు తల్లిదండ్రులు కూడా ఉన్నారా? ఉన్నారు. ఆ అసలు పరువు ఏం కావాలి నువ్వు చేసే పనికి? రేపు పొద్దున్న తెలిస్తే పరిస్థితి ఏంటి? నీ భర్తకు తెలిస్తే నీ కాపురం విడిపోద్దు తెలుసా? అందుకనే కదా మేడం మీ దగ్గరకు వచ్చాను. బుద్ధి లేకుండా పోతే నువ్వు చిన్నపిల్ల కాదు కదమ్మా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఆ పిల్లల భవిష్యత్తు రేపు పొద్దు నీ భర్తకు తెలిస్తే నేను వదిలేస్తాడు తెలుసా? ఏదో గొప్పగా గణకారం చేసినట్టు చెప్తావేంటమ్మా నువ్వు? లేదు మేడం. లంజాసాలు వేసుకుంటానే అసలు ఎవరన్నా చేస్తారు ఈ పని? ఏమంటారు తెలుసా? తెలిస్తే నలుగురికి కొవ్వెక్కి చేసింది అంటారు. చూడమ్మా, ఎప్పుడన్నా ఒక ఆడ తప్పు చేసిందంటే దానికి కారణం ఉంటది, అర్థమైందా? భర్త చూడకపోతేనే, భర్త సుఖపెట్టకపోతానో దాని సమస్యల వల్ల పోయిందంటే ఒక అర్థం ఉంటది. నువ్వేంటమ్మా బంగారం అంటే మొగుడు పిల్లల్ని ఎట్టుకుని అలాంటి ఎద పని చేసా? ఇప్పుడు ఆడు పోయాడు, ఇప్పుడు నీ బంగారం తిరిగి వస్తుందా? ఇప్పుడు బంగారం పోదు, పోయింది నీ సంసారం పోతే. అందుకనే కదా మేడం మీ దగ్గరకు వచ్చింది. అది ల్యాండ్ కోసము తీసుకున్నాం మేడం. ల్యాండ్ కోసం రేపు ల్యాండ్ తీసుకున్నాం, దాన్ని కట్టాలమ్మా అని. ఏంటి ల్యాండ్ అమ్మా? ఏం మాట్లాడుతున్నా నీకేమన్నా అర్థం అవుతుందా? ఇప్పుడు వాడు నీకు టచ్ లో ఉన్నాడా? ఉన్నాడు. ఫోన్ చేస్తాడా నీకు? చేస్తాను. మరి ఫోన్ చేస్తే ఏమంటున్నాడు? ఏమన్నట్లే, ఎక్కడికి వెళ్ళినా వస్తున్నావు అంటే వస్తాను, రేపు వస్తా మాపు వస్తా అని చెప్తున్నాడు. రేపు వస్తాను మాపోతే మరి ఏ నమ్మకంతో నువ్వు ఇచ్చావు నువ్వు అక్కడ? వస్తాడు ఇస్తాడు అన్న నమ్మకంతో ఇచ్చాను. అవును, మరి ఇప్పుడు ఎందుకు? మరి ఇప్పుడు దాకా మరి ఫోన్ లో మాట్లాడుతున్నాడు కదా, వస్తాడంటున్నావు కదా, మరి ఇప్పుడు నీకు ఏ న్యాయం జరుగుద్దని వచ్చావు ఇక్కడ దాకానే? మీరు న్యాయం చేస్తారని వచ్చాను. న్యాయం చేయడానికమ్మా సంసారం విడిపోతే కలపొచ్చు, వేరే వేరేగా ఏదన్నా వస్తే కలపొచ్చు, కానీ నువ్వు చేసే పనికి ఏం న్యాయం చెప్పాలి? నమ్మించి డబ్బులు తీసుకుపోయాడు. అంటే మోసపోతానని నీకు ముందు తెలీదా? తెలియదుగా మేడం, తెలియదు కదా. అది తెలియకుండా కళ్ళు మూసుకుని బంగారం ఇచ్చేసా వాడికి? మరి నీ మొగుడు వచ్చి అడిగితే ఏం చెప్తావు సమాధానం? అందుకనే కదా మీ దగ్గరకు వచ్చింది. అంటే చేసుకున్న అన్ని చేసేసుకుని మా దగ్గరకు వస్తే తీరిపోతాయి అనుకుంటున్నావా? ఏమన్నా ఒక ఆలోచన ఉండాలి కదమ్మా. సంసారం చేసుకున్న ఒక ఆడదానివే కదా, పరమోగుడు నమ్మి బంగారం ఎలా ఇస్తా? వాడు నీకేం ఆశలు చూపించాడు? నువ్వు ఫోన్ చేయవాడికి? చేస్తాను. గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి. ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ కావచ్చు. వారి వల్ల పడకండి. ఇలాంటి నవీన్ సైబర్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎత్తట్లేదా? హలో హలో, బంగారం చెప్పు కాదు, ఇగో మేడం మాట్లాడుతుందంట. ఏం పేరు? ఏం పేరు? నవీన్. నవీన్ గారు, హలో, ఎక్కడున్నారు మీరు? గోవాలో ఉన్నారా? మరి ఏంటి, మరి ఈ బంగారం అది పట్టుకెళ్ళిపోయారంట, వస్తానని రావట్లేదంట, మరి ఏంటి పరిస్థితి? అది కొంచెం నేను బిజినెస్ ఒకటి పెట్టాను మేడం, కొంచెం అమౌంట్ రావాలి, వచ్చాక వస్తాను. కాదయ్యా, హలో, కాదండి, నేను అదే ట్రై చేస్తున్నాను. కాదు, నువ్వు ట్రై చేయడం కాదు. ఇప్పుడు ఆవిడ భర్తకు తెలిస్తే ఆవిడ సంసారం ఏమవుతుందో తెలుసా? ఆవిడ జీవితం నాశనం అయితే నువ్వు తిరిగి తెచ్చిస్తావా? ఆవిడ భర్త వదిలేస్తా నువ్వు చేసుకుంటావా? నువ్వు చూసుకుంటావా ఆవిడ్ని? అలా కాదండి, నువ్వు ఏ హక్కుతో నువ్వు ఆవిడ బంగారం పెట్టుకెళ్ళావు? హక్కుతో కాదండి చెప్పేదనరా, ఎందుకు అట్లా అరుస్తారు? ఏంటి అరుస్తావేంటయ్యా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఏమండి అట్లా బంగారం ఎంత ఇచ్చింది అడిగారా? బంగారం ఎందుకు ఇచ్చింది? నువ్వు బిజినెస్ పెడతానన్నావంట, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తావని చెప్పావంట. ఇస్తానని కొంచెం టైం బట్టి తాగండి, ఒక 10 days ఆగండి. ఏం 10 days ఆగుతుంది? అయితే నువ్వు లొకేషన్ అయితే పంపించు, నీ నెంబర్ నువ్వు ఎప్పుడు ఆన్ లో ఉండి, అయితే నువ్వు
నువ్వు ఎక్కడున్నావో నేను ఎప్పుడు ఆలోనే ఉన్నాను, అడగండి. నేను గోవాలోనే ఉన్నాను, వస్తే రండి. ఆ? గోవాలోనే ఉన్నాను. కాదు, ఇప్పుడు ఆవిడ బంగారం పట్టుకెళ్ళిపోను, ఇప్పుడు ఆవిడ మొగుడు తెలిస్తే ఏంటి పరిస్థితి? నువ్వు ఎప్పుడు తెచ్చేస్తా?